అందుకే స్వభావమునకు ఎంత ప్రధానమో వయస్సుకు అంత ప్రధానం. అనుభవం అనేటటువంటిది ప్రధానం. పురుషుడు గురువుగారి దగ్గర సంస్కరింపబడ్డాడు. ఆయనకి కాలములో అనుభవము తోడవుతుంది. అనుభవం అన్నది ఎవరికి ఉంటుంది? ఎవరు ముందు పుట్టాడో, ఎవడు ఎక్కువ సందర్భముల యందు పాల్గొన్నాడో ఆయన ఎక్కువ అనుభవములను పొందుతాడు. 100 పుస్తకాలు చదివి సంపాదించిన జ్ఞానం కన్నా అనుభవం చేత సంపాదించినటువంటి జ్ఞానం చాలా చాలా గొప్పది. యోమే భర్త సమీ గురువు. ముందు పుట్టినవాడు కనుక, కాలమునందు కొన్ని విషయములను పరిశీలించినవాడు కనుక, ఆయన గురువుగా నిలబడడానికి అనుభవమును పొంది ఉన్నవాడు కనుక, యోగ్యతా సిద్ధి కొరకు వయసులో పెద్దవాడు అయ్యుండడం ఒకటి ప్రమాణంగా తీసుకున్నారు. అందుకే వధువు కన్నా వరుడు పెద్దవాడయ్యి ఉంటాడు, వయస్సులో పెద్దవాడై ఉంటాడు. సీతారాముల్లో సీతమ్మ కన్నా రామచంద్రమూర్తి పెద్దవాడు. కాబట్టి వయస్సు ప్రధానమై ఉంటుంది. అలా స్వభావము, వయస్సు చాలా చాలా ప్రధానమైన వాటిల్లో శీలము, వయస్సు, వృత్తము. వృత్తము అంటే ఆచరణ ఎలా ఉంటుందనేటటువంటిది ప్రధానం. ఏదైనా సరే మనిషి ఒక విషయాన్ని ఆచరించాలి అంటే, ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, లోపల ఒక వ్యూహం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచనను బట్టి కర్మ చేస్తాడు. మనిషి దయ కలిగినవాడు అనుకోండి, ఆయనలో దయ ఉన్నది అసలు ప్రధానంగా. దయ ఉంది కాబట్టి అలా వెళ్ళిపోతుంటే, ఒక పిల్ల తల్లి దగ్గర ఏడుస్తోంది, అమ్మా 3 రోజులైందమ్మా అన్నం తిని, ఆకలేస్తోందంటే మంచినీళ్లు తాగమంటున్నావు, ఇవాళ మంచినీళ్లు తాగితే కడుపులో తిప్పి వాంతి అయిపోతోందమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అమ్మ ఏదైనా పెట్టమ్మా అని అమ్మని కొట్టుతూ ఏడుస్తోంది. ఏం పెట్టనే, నేను తిన 5 రోజులైంది అంటోంది తల్లి. ఆయన జేబులో 20 రూపాయలు పెట్టుకుని దేవాలయంలోకి వెడుతున్నాడు. ఆయన గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఒక 10 రూపాయలు పెట్టి రొట్టె కొని, ఒక 10 రూపాయలు పెట్టి మంచినీళ్ళ సీసా కొని, నువ్వు సగం తిని కూతురికి సగం పెట్టమ్మా, ఈ నీళ్లు తాగండి ఇచ్చి, ఇంతకన్నా ఈశ్వర నాకు వేరొక చోట నువ్వు కనపడవు, వీళ్లల్లో నువ్వు నాకు కనపడ్డావని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అసలు లోపల దయ ఉంటే కదూ కర్మ కింద ఆచరణ అయింది. అసలు దయలేనివాడు అనుకోండి, ఆమె ఏడిస్తే ఎవరికి కావాలా, ఆమె తల్లి ఏడిస్తే ఎవరికి కావాలి, నా పుణ్యం నాది, నేను దేవాలయానికే పెడతానని దేవాలయానికే పెడతాడు. లోపల ఎటువంటి ఆలోచన ఉంటుందో, ఎటువంటి సంస్కారం ఉంటుందో అది మనిషి యొక్క నడవడిగా